కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ అని ఉంటాడు. ఓ. ఇది కార్డియాలజిస్ట్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ అనస్థీషియా అని ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రకరకాల మానిటర్స్, రకరకాల ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు. వాటన్నిటికీ కూడా టెక్నీషియన్సే కావాలి. బిఎస్సి డయాలసిస్ టెక్నాలజీ అని ఉంది. సార్, ఇంతకుముందు మీరు చెప్పిన కార్డియోవాస్కులర్ దీనికి సంబంధించిన ఈ టెక్నీషియన్ కోర్స్ చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇవన్నీ కూడా 4 years కోర్సెస్. అన్నీ 4 years కోర్సెస్. మనం ఎట్లా అంటే మనకు ఒక అపోహ ఎలా ఉందంటే, ఒకప్పుడు ఇవన్నీ పారామెడికల్ కోర్సెస్ ఏమంటున్నాడు, డిప్లొమా కోర్సెస్ అంటున్నాడు. ఇప్పుడు డిప్లొమా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీ, 4 years డిగ్రీ. అంటే మన టోటల్ స్టడీస్ 16 years వస్తుంది. ఇంజనీరింగ్లో ఎలా 16 years స్టడీనో, అలైడ్ సైన్సెస్లో కూడా అలాగే 16 years స్టడీస్, 16 సంవత్సరాలు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చు, దీని మీద పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం అలైడ్ సైన్సెస్ కోర్సెస్ 2019 తర్వాత చాలా అగ్రెసివ్గా అన్ని మెడికల్ కాలేజెస్కి, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్కి అండ్ టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్కి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ ఉంది.